నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం. చాలా బాగా న్యాచురల్‌గా యాక్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నారు. తను ఫస్ట్ సీరియల్‌తోనే అందరిని మెప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత తర్వాత డాన్స్ పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవాక్కయ్యాము. అంటే మీరు యాక్టింగ్ చేయక ముందు ఏమన్నా డాన్స్ నేర్చుకొని ఉన్నారా? అవునండి. నాకు బేసికలీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశలుండే. ఓకే. సడెన్‌గా లైఫ్ ట్రాక్ అనేది మారుతది గదా! మనం హ్మ్. అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. సో, అలా ఇండస్ట్రీకొచ్చాను. సో, దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటది. అది ఇది అని. సో, ఐ జంప్డ్ ఇన్. ఓకే. అలా యాక్టింగ్‌లోకి యాక్టింగ్ వచ్చి కూడా తర్వాత వచ్చింది. యాహ్! డాన్స్ చేశారు. సో, అన్ని ఇయర్స్ తర్వాత మీ కల నెరవేరబోతుంది అన్న ఎక్సైట్‌మెంట్‌తో మీరు డాన్స్ పెర్ఫార్మన్స్ చాలా బాగా చేశారు కదా! హ్మ్. సో, ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకేదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మొమెంట్‌లో? ఆహ్, డాన్స్ గురించి. హ్మ్. మెమోరీస్ అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నానో అది స్టేజ్‌లో ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా. జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావు? స్టేజ్ ఈస్ యువర్స్. మొత్తం పెర్ఫార్మన్స్ చింపేసేయి. మంచిగా చేసి వస్తదో పోతదో నాకు అనవసరం. హ్మ్. నువ్వు ఇది నీది. హ్మ్. ఈ ఒక 5 నిమిషాలు ఏం పెర్ఫార్మ్ చేస్తావో అది నీది. హ్మ్. 5 నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు. హ్మ్. చేసేయి. నీ వల్ల ఎంత అవుద్దో చేసి పడేసేయి. హ్మ్. మరి కావ్య గారితో పెర్ఫార్మ్ చేయడం. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్‌కి పాపం తను పడ్డ స్ట్రగుల్స్, ఆ పెర్ఫార్మన్సెస్ టైమ్‌లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి. లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు ఓహ్! చాలా చెయ్యి, లెగ్స్ దగ్గర అంతా. చాలా సఫర్ అయింది. అంటే హెవీ స్టెప్స్ అలా అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి బ్లడ్ క్లాట్ అయిపోద్ది. ఆ! చెయ్యి దగ్గర, దట్టు కాలు దగ్గర. అబ్బాయిలు ఎలా పట్టేసుకుంటే అది అండ్ అసలు నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు, మీరు చాలా ప్రొఫెషనల్‌గా చేస్తారు. మీరు చాలా బాగుంటది." ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగాను నేను. ఆ హ్మ్. సపోర్ట్ ఉంది. అక్కడ నాకొక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్‌మెంట్ తను. హ్మ్. తను లేకపోయుండుంటే ఐ కుడెంట్ హావ్ డన్ సో మచ్. అంటే సో హ్మ్. ఫార్ అంత ఈజీగా, అంత అద్భుతంగా పెర్ఫార్మన్సెస్‌లు నేను చేయలేమేమో అనిపించింది. ఓకే. కమింగ్ టు 'శ్రవంతి' సీరియల్. వావ్! చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని 'శ్రవంతి' సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము. మళ్ళీ 'శ్రవంతి' ఒక రీక్రియేట్ లాగా ఒక మళ్ళీ కొత్తగా వస్తుంది అని వినంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది. యాహ్! దట్టు అలా వెళ్తోంది సీరియల్ కూడా చాలా మంచిగా. సో, ఈ 'శ్రవంతి' సీరియల్‌లో అవకాశం రావడం, ఈ 'శ్రవంతి' సీరియల్‌లో మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ నాకు నెగెటివ్ షోస్ అంటే చాలా ఇష్టం. ఓకే. రియల్ లైఫ్‌లో కాదు యాక్టింగ్‌లో. ఆ ఒక షేడ్స్ ఉంటాయి. అంటే మనం ఎలా కావాలో మన స్టైల్ మార్చొచ్చు. హ్మ్. యూనో హీరో రాదని కాదు. హ్మ్. ఈ నెగెటివ్స్‌లో నాకొక అనిపిస్తది. మజా అనిపిస్తది. అండ్ దీంట్లో 2 రకాల ఆడతాడు ఈ క్యారెక్టర్ హ్మ్. ఏముందో రిషి అనేది. హీల్ బిహేవ్ పాజిటివ్, హీల్ బిహేవ్ నెగెటివ్. నెగెటివ్. హి ఈస్ ఎ సాడిస్టిక్ పర్సన్ యాక్చువల్లీ. ఓకే. సో, నాకీ వచ్చినప్పుడు నేను ఏమేమి చేయొచ్చు, ఆహ్, అప్పుడు భరణి గారు 'చీలాసో శ్రవంతిలో' ఏమేమి చేశారు, ఎట్లా అని నేను కూడా ఆయన చూసి, ఓకే. ఈయన ఇలా చేశాడు. నాకొక థాట్ భరణి వస్తది. గారు ఓహ్! అసలు అంటే ఆళ్ళందరూ ఒక సెట్ చేసేసారు. ఇంకా అది ముట్టుకోవడానికి మా వల్ల మేము పడుతున్న బట్ చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా. యాహ్! థాంక్ యూ. సో, ఆ కష్టాలు అవన్నీ చూస్తూ ఇప్పుడు చేయాలి. ఇంకా చేయాలని కొంచెం డైరెక్టర్‌తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకొని, అండ్ టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వి ఆర్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ. యెస్. నిఖిల్ గారు మామూలుగా సాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా! ఈ సీరియల్‌లో వచ్చేసి. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి. సో, రియల్ లైఫ్‌లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి సాడిస్టిక్ పర్సన్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఫేస్ చేసారా? నా లైఫ్‌లో అలాంటి వ్యక్తిని హ్మ్. చేశా హ్మ్. లేదండి. లేదా? లేదు. ఎప్పుడు? అంటే ఇప్పటిదాకా నేను కలిసింది 2 రకాల ప్రేమలు. ఒకరు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తారు. ఆ! ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు. వీళ్ళిద్దరిని కలిసే తప్ప సాడిస్ట్ పర్సన్ దొంగతనంగా ప్రేమించిన వాళ్ళెవరు? నా నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు గదా! హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. సో అడ్వాంటేజ్ తీసుకోవడంలో. నేను నమ్మేస్తా. ఈజీగా నమ్మేస్తా. హ్మ్. ఇట్లా. తర్వాత తెలుసుకుంటారా? ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసిన తర్వాత తెలుసుకోను. ఇంకా అప్పుడు ఆళ్ళని ఇగ్నోర్. డైరెక్ట్‌లీ అవాయిడ్ చేసేస్తా. ఓకే. ఆళ్ళకి కూడా తెలుస్తది. ఇంకా హ్మ్. ఆళ్ళు ఐల్ హ్మ్. ఐల్ గివ్ దెమ్ ఛాన్స్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారండి. యెస్. అప్పుడు కూడా తిట్టుకోకపోతే ఇంకా మేమే తప్ తిట్టుకోవడం బెటర్. మరి అదంతే కదా! అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ ఉంటారు నో కదా! రియల్ లైఫ్‌లో నిజంగా నేను ఇన్నోసెంట్ కాదు. ఇన్నోసెంట్ అని చెప్పను గానీ ఐ యామ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్.
ఐ డూ నేను కొంచెం నాటి Oh. ఇవన్నీ చేస్తా ఉంటా జనాలతో. ఏదైనా నాట్యత ఇంకేమైనా ఉందా? సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటుంది చేతిలో, నేను గిల్తా ఉంటా. అయ్యయ్యో! అండ్ అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్, నేను ఆడుకుని పాడుకుని ఐ కీప్ Hmm. ఎంజాయింగ్. ఓకే. సో, కావ్య గారిని ఫస్ట్ టైమ్ మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే యాక్ట్రెస్‌గా చూసారా? లేకపోతే తిను నా లైఫ్‌లో ఉంటే బావుండు అని చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. హ్మ్. తను ఆలోచించే ఒక థాట్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. హ్మ్. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. చాలా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, కైండ్ హార్టెడ్, బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు. హ్మ్. సో అలాంటి వ్యక్తి, అలాంటి అమ్మాయి ఏ జనరల్గా హ్మ్. జనరల్గా చెప్తున్నా, నాకని కాదు, నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే. ఒక అబ్బాయి, ఆ! ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు అని. షీఈ్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ ఉమెన్. ఓకే. షీఈ్ హోమ్లీ గర్ల్. షీఈ్ హోమ్లీ అండ్ షీఈ్ కంఫర్ట్. అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే. చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్య యూస్ టు నాట్ టాక్ సో మచ్. హ్మ్. ఓకే. కావ్య మెల్లగా కంఫర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందరితో కలిసడం. ఓకే. ఓకే. తను తర్వాత షీ స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అ కిడ్, అంటే ఒక ఇన్సైడ్ కిడ్ ఒక అంటారు, చైల్డిష్ చైల్డిష్, బిహేవియర్. అంటే ఇన్ Oh. పాజిటివ్. అందరూ "అబ్బా, కావ్య ఇలా భలే ఉందే ప్రతి మాట్లాడుతుంది." అమ్మాయిలో ఒక చైల్డ్ ఉంటారు. షీఈ్ వెరీ హ్మ్. innocent, she's very good, she's very matured. అంటే you name it, she's there. హ్మ్. సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే షీఈ్ ద వన్ అనొచ్చు. సో, అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఫస్ట్ టైమ్ దేంట్లో అండి? చూసినప్పుడు ఏమి ఇంప్రెషన్ అవ్వలేదు? దేంట్లో ఇంట్రెస్ట్? అంటే నాకు ఇలాంటి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ కావాలి ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి. అంతేనా? అయ్యో, మీరు అనుకున్నదంతా చాలా దూరంగా ఉంది, బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప. హ్మ్. ఇంకా లవ్ గివ్ అనే